లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వ్యాపారాలు వాళ్ళే చేస్తున్నారు. మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్న కాస్త ముస్లింలుగా వ్యాపారం చేసుకుంటా అంటే వాళ్ళ హిందువుల దగ్గర కొనమంటాడు రాజాసింగ్ నీకు హిందువులు ఓట్లు వేస్తున్నారు రాకొడక. ఏం బిడ్డ, అసలు నీకు ఇంతవరకు అధ్యక్ష పదవి ఇస్తలేరు, సిగ్గులేదు నీకు? ఇలా ముస్లింల గురించి మాట్లాడడానికి ఆ ముస్లిం ఓట్లయితే గెలుస్తాను నువ్వు ఇక్కడ. నీకు అధ్యక్ష పదవి ఇస్తలేరు అక్కడ బీజేపీ. నువ్వు ఒక బీసీ అయితే బీసీ ముఖ్యమంత్రి అని ఒకవైపు చెప్తున్నా బీజేపీ, నీకు అధ్యక్ష పదవి ఇవ్వడానికి చేతనైతే లేదు బీజేపీకి. అట్లాంటి బీజేపీ ఇవాళ ఒక రాజాసింగ్ ఎప్పటినో నువ్వు సిద్ధాంతము నీ పట్టుకొని ముస్లింలంతా జాగో బాగా అంటున్నావు కదా, క్రైస్తవులను జాగో బాగా అంటున్నావు కదా రాజాసింగ్. ఇవాళ నువ్వు గెలుస్తున్నావంటే బికాస్ ఆఫ్ ముస్లింలు ఓట్లు వేస్తున్నారు కాబట్టి, బికాస్ ఆఫ్ క్రైస్తవులు ఓట్లు వేసారు కాబట్టి. నువ్వు మీ మార్వాడీలతో గుజరాతీలతో మాత్రమే గెలుస్తాను అనుకుంటున్నావా? మీ ఉత్తరాది వాళ్ళతో గెలుస్తాను అనుకుంటున్నావా రాజాసింగ్? నువ్వు లోకలే కాదు, అసలు దిగ్గెళ్ళి రాజాసింగ్ అనేటువంటి ఓటేయదు ఇక్కడ. అసలు నైతిక హక్కే లేదు రాజాసింగ్ ఇక్కడ మాట్లాడే నైతిక హక్కే లేదు. హైదరాబాద్ గురించి మాట్లాడే నైతిక అసలు నువ్వు లోకలనివే కాదు. నీకు అసలు నీకు ఎమ్మెల్యే టికెట్ ఎవరిస్తాడు? అసలు ఇయ్యనే నీకు.